వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ప్రభుత్వ స్థలాలను వడాబాబులు అధికార పార్టీ నాయకుల అండదండలతో దర్జాగా ఆక్రమిస్తుంటే కళ్లప్పగించి చోద్యం చూస్తున్నారని పెందుర్తి జోన్ సిపిఎం పార్టీ నేతలు బి రమణి, బి జగన్ రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెందుర్తిలో ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయంలో వీరిద్దరూ మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి మండలంలో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని బడాబాబులు రాజకీయ నాయకులు దర్జాగా ఆక్రమిస్తున్నారన్నారు. రెవెన్యూ అధికారులు వీళ్ళని వదిలేసి పేదవాళ్లపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారని నిరాశ వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు పేదవాళ్ల జోలికస్తే పేదల తరపున సిపిఎం పార్టీ ప్రతిఘటించడం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకుడు అప్పలనాయుడు పాల్గొన్నారు. ఆక్యుపై చేసినందుకు ఇవ్వడం కాదు, పేదలకి కనీసం ఉండడానికి ఇల్లు ఇమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నాం. లేదు, మీరు ఇప్పటికైనా సరే ఇంతకుముందు టిట్కో ఇల్లు నిర్మాణం చేశారు, ఇప్పటికే ఇవ్వలేదు. ఉదూది ఇల్లు ఇప్పటికే ఇవ్వలేదు. మీరు ఆ రకంగా పేదలందరికీ 156,000 మంది ఈరోజు విశాఖ నగరంలో పేదలు ఉన్నారు, ఇల్లు లేకున్నారని చెప్పేసి మీరు గుర్తించారు గత ప్రభుత్వం, మీరు అధికారులు ఉన్నప్పుడు. కానీ ఇప్పటికైనా సరే కార్మిక నగర్ సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ 350 ఇల్లు ఆనుకొని ఉన్నాం. మాకందరికీ అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా గతంలో 296 జీవో ప్రకారం పట్టాలు ఇచ్చింది. పట్టాలు ఇచ్చిన తర్వాత ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఆపేసే పరిస్థితి ఉంది. దానికి ఆనుకోనుండే ఈరోజు 120 మందికి కూడా పట్టాలు ఇవ్వాలి. వీళ్ళందరూ పేదలు కాదనుకుంటే వాళ్ళు ఎవరికి ఇవ్వద్దు, పేదలు అనుకుంటే ఇవ్వాలని చెప్పేసి పెద్దలకు పట్టాలు ఇవ్వడం కాదు, పేదలకి పట్టాలు ఇవ్వాలి. ఆ రకంగా నివాస సౌకర్యం కల్పించాలి, స్థలాలు కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ రకంగా కాకుండా మీరు భయభ్రాంతులు చేసి అరెస్టులు చేసి అలా ధ్వంసం చేయాలని చూస్తే గ్యారెంటీగా ఇక్కడుండే ప్రజలందరినీ, పేద ప్రజలందరినీ ఐక్యం చేసి పోట్లాట చేయవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ సిచ్యువేషన్లో స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీ ప్రకారం పేదలందరికీ పట్టాలు ఇస్తానన్నారు. ఆయన కూడా జోక్యం చేసుకొని పేదలకి అక్కడ పట్టాలు ఇచ్చేటట్టు, ఆ ఇల్లు నిలబడేటట్లు చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. పెందుర్తి జోన్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు మేము చేసే పోరాటాలన్నిటికి కూడా ప్రజలు అందరూ కూడా మద్దతు జరిగింది. ఎందుకంటే బాగా డబ్బున్న వాళ్ళు, రాజకీయ పార్టీలు వాళ్ళ లబ్ధి కోసం కోర్టు విలువ చేసే భూముల్ని ఆక్రమించుకున్నారు. కానీ ఈ పెందుర్తి మండలంలో ఒక్కళ్ళు కూడా పేదోళ్ళకి ఎవరికీ ఇల్లు అనేది ఇవ్వలేదు. కానీ సిపిఎం పార్టీ జెండా పాతి పోరాటం చేస్తూ ఈరోజు 12 కాలనీలు ఏర్పాటు చేసిందంటే అది చిన్న విషయం కాదు. అందుకు పేద ప్రజలందరూ కూడా సిపిఎంకి జేజేలు పలుకుతూ ఈరోజు ఆ కాలనీలో అన్ని వసతులు కల్పించుకుని నివాసం ఉంటున్నారు. ఈరోజు కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉన్న పెందుర్తి ఎంఆర్ఓ గారు చెప్తున్నారు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆ గడ్డల్లో ఆక్రమించుకుంటే నీరున్న దగ్గర పట్టాలు ఎవరు, ఆ స్థలాలు ఖాళీ చేయించుతామని చెప్తున్నారు. మీరు చెప్పేది వాస్తవం అవ్వచ్చు, కానీ 2018లో భూ పోరాటం జరిగింది. అక్కడ 2018లో ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసుకుని పాకలు వేసుకుని నివాసం ఉంటే అక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా పోలీసుల బందోబస్తు తోటి అక్కడ బేభత్సం చేసి పాకలన్నింటినీ కూడా తోసేసి వాటిని అందరిని అరెస్టులు చేసి జైల్లో పెట్టడం అనేది జరిగింది 15 రోజులు. కానీ అప్పటి నుంచి చూసుకుంటే అప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమీ లేదు. అప్పటి నుంచి వాళ్ళు నిర్వాసితులే, ఎందుకంటే అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత కరోనా వచ్చింది. కరోనా భయభ్రాంతుల్లో ఎవరినే ఆ భూమిలోకి వెళ్ళలేదు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మొత్తం 8 నెలల నుంచి వాళ్ళు పక్కాగా అక్కడ పాకలు వేసుకుని నివాసం ఉంటున్నారు. అక్కడే వండుకుంటూ, అక్కడే పడుకుంటూ, అక్కడే ఉండిపోవడం జరుగుతుంది. అక్కడ నీళ్ళు వచ్చినా, కొద్దిగా నీళ్ళు వచ్చినా కానీ వాళ్ళు భయపడకుండా నివాసం ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఇల్లు లేవు కాబట్టి భయభ్రాంతులకు గురవకుండా అక్కడ నివాసం ఉంటున్నారు. అదే మీరు గీట్రాయి. కానీ ఈరోజు చాలామంది పత్రికా సోదరులు కానీ ఎవరైనా సరే అక్కడ ఆక్రమించారు, లక్షల బిజినెస్ జరుగుతుందని చెప్తున్నారు. అది అవాస్తవం. లక్షల బిజినెస్ జరిగేది ఎక్కడ ఉన్నదో మా విలేకరులందరికీ తెలుసు. ఎందుకంటే లక్షలు తీసుకుని, అధికారులు కూడా తీసుకుని ఈరోజు ఇల్లు వేస్తున్నారు అనేది మీకు అందరికీ అర్థమైన ప్లేస్.